హాయ్ ఫుడ్ లవర్స్, చిటికెలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ తీయ పులుసు. దీనికి కావలసినవి: ఒక కప్పు కందిపప్పు, ఒక స్పూన్ పల్లీలు ఉడికించుకున్నవి, కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. 2 పెద్ద ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిర్చీలు నిలువుగా చీల్చండి. గుప్పెడు చింతపండు రసం, గుప్పెడు బెల్లం. ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేసుకుని పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, ఒక స్పూన్ శనగపప్పు, కరివేపాకు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేపండి. బాగా మగ్గనివ్వండి. తరువాత చింతపండు రసం, సరిపడా కారం, తగినంత ఉప్పు, గుప్పెడు తరిగిన బెల్లం వేయండి. కాసేపు ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న కందిపప్పు, పల్లీలు, కొద్దిగా పసుపు, నీళ్లు కలిపి వేయండి. బాగా మరలించండి. హాఫ్ స్పూన్ బియ్యం పిండి నీళ్ళల్లో కలిపి వేయండి. మంచి కలర్ టేస్టు వస్తుంది. కాసేపు మరలించండి. అంతే, తీయ పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో తింటే అబ్బా ఏమి రుచి, ఏమి టేస్టు! వెంటనే చేసుకుని తినేయండి. ఎన్ని సేవలు చేసినా భర్తకి భార్య అంటే అలుసు. నువ్వు సూపర్ ఎహే అనాలంటే ఒకసారి చేసి పెట్టు తీయ పులుసు. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.